నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్. రైట్ సార్, ఈరోజు మనం కోడింగ్ డీకోడింగ్ పార్ట్ను డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని పేపర్ల పైన మనం ఎట్లయితే కాన్ఫిడెన్స్ పెంచుకున్నామో ఈరోజు కూడా కోడింగ్ డీకోడింగ్ అనేటువంటి మన సెకండ్ పేపర్ హైయెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ పైన మీరు ఎగ్జామ్ రాశారు. సో వాటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం మిత్రమా. రైట్ సార్, ఫస్ట్ క్వశ్చన్. So in a code language, fan is coded as 7. Then in that same code language, top is coded as. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమంటుంది మాస్టర్ అంటే, ఒక కోడ్ భాషలో ఫ్యాన్ అను పదం యొక్క కోడ్ 7 అయినా అదే కోడ్ భాషలో టిఓపి టాప్ అను పదం యొక్క కోడ్ ఎంత అంటుంది సార్. సో ఇక్కడ ఆల్ఫా న్యూమరికల్ అంటే మనకు నెంబర్ కోడెడ్తోనే కనిపిస్తుంది. మరి ఇచ్చిన 3 లెటర్స్ నెంబర్ వచ్చేసి 7 ఉంది. మరి అలాంటప్పుడు ఆ లాంగ్వేజ్ని మనం డీకోడ్ చేయాలి. ఆ డీకోడ్ చేసిన తర్వాత టాప్ను అలాంటి కోడ్తో మనం ఎక్స్ప్లెనేషన్ చూడాల్సి ఉంటుంది. మరి ఫ్యాన్ అంటే మనకు తెలిసిందే సార్, ఆల్ఫాబెట్స్లలో ప్లేస్ ఆఫ్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్, ఫ్యాన్ రైట్ FAN ఫ్యాన్ వచ్చేసి మనకు ఎంత చూపిస్తుంది, 7. ఫ్యాన్ ఈజ్ ఈక్వల్ 7 వస్తుంది సార్. మరి ఫ్యాన్ 7 అయితే ఫ్యాన్ యాజ్ 7 అసలు యాక్చువల్గా మనకు ఫ్యాన్ అంటే ఎంత రావాలి? F స్టాండ్స్ ఫర్ 6, A ఫర్ 1, N ఫర్ 14. సో విత్ హెల్ప్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఆర్ 3 లెటర్స్ నెంబర్స్ హౌ వి ఫైండ్ ద 7. సో ఈ 3 అక్షరాల యొక్క స్థాన విలువలతో ఏ విధంగా 7ను మనం కనుక్కుంటాం అనేటువంటిదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. మరి ఏం చేస్తే 7 అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే చూడండి సార్, సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ చూడండి. ఇక్కడ 6 + 1 + 14. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇచ్చిన పదంలోని అక్షరాలు 3, ఆ పదంలోని అక్షరాల స్థాన విలువల మొత్తము కలిపితే ఎంత వస్తుంది? 21/7, 21/7. సో ఇప్పుడు చెప్పండి మాస్టర్, 7 1 = 7, 7 3 = 21. రైట్, మరి 7 ఇక్కడ వచ్చింది. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సార్, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 3 అని చెప్పిన. లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని సమ్ చేస్తే 6 + 1 7 + 14 21 బై నెంబర్ ఆఫ్ లెటర్స్. అంటే మనము యావరేజ్ ఫార్ములాని ఇక్కడ దృష్టిలో చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ లెటర్స్ యొక్క వాల్యూ సమ్ చేసి నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే 3. ఇప్పుడు దీన్ని కనుక డివిజన్ చేస్తే 3 1 = 3, 3 7 = సో ఇప్పుడు ఫ్యాన్ అంటే 7 అని ప్రూఫ్ అయిందా లేదా? ఎస్, ఫ్యాన్ ప్రూఫ్ అయింది. కాబట్టి సేమ్ కాన్సెప్ట్లో టిఓపి టాప్ యొక్క వాల్యూ ఎంత అంటాడు. సో టీ స్టాండ్స్ ఫర్ ఆల్ఫాబెట్లో 20, O 15, P 16. సో నౌ 20 + 15 + 16 by నెంబర్ ఆఫ్ లెటర్స్ 3. సో 20 + 15 ఎంత అవుతుంది? యాడ్ చేస్తే 35. 35 + 16 51. సో 51/3. 51/3. సో నౌ 3 1 = 3, 3 17 = 51. సో 17 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 17 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది మాస్టర్? ఆప్షన్ 1లో ఉంది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సార్. సో వన్స్ అగైన్ ఐ రిపీట్ సార్. సో ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఫ్యాన్ ఈజ్ కోడెడ్ యాజ్ 7. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ alphabets place values numbers, so that code is 7. సో ఇక్కడ ఫ్యాన్ అనేటువంటి పదంలోని అక్షరాల సహకారంతో 7 అనేటువంటి వచ్చింది కాబట్టి అదే లాంగ్వేజ్ ప్రకారం టాప్కి ఎంత వస్తుంది. మరి 7ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే, ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని సమ్ చేసినాం బై నెంబర్ ఆఫ్ లెటర్స్ వేస్తే ఇక్కడ మనకు 7 అని ప్రూఫ్ అయింది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఫ్యాన్లో ఎలాంటి కాన్సెప్ట్ వాడామో సేమ్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ టాప్లో వాడితే మనకు టాప్ టిఓపి టాప్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 51. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో 51/3 అంటే వాల్యూ ఎంత? 17. 17 వేర్ వీ హ్యావ్ సార్? ఆప్షన్ 1. సో ఈ విధంగా మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. సో లెట్ సార్ వన్ మోర్ క్వశ్చన్. రైట్ సార్, వన్ మోర్ క్వశ్చన్. In a code language, DELHI, Delhi is coded as 38. Then in the same code language, Bombay is coded as. సో ఢిల్లీ అనే పదానికి 38 అయితే బాంబే అనే పదాని యొక్క కోడ్ ఎంత అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటి సార్?
నెంబర్ ఆఫ్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఢిల్లీ. సో నౌ DELHI ఢిల్లీ ఈజ్ కోడెడ్ యాజ్ 38. సో ఫస్ట్ మనం 38ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని చెప్పండి మాస్టర్. సో D స్టాండ్స్ ఫర్ 4, E స్టాండ్స్ ఫర్ 5, L 12, H 8, I 9. సమ్ ఆఫ్ ఇట్ సార్ 4 + 5 + 12 + 8 + 9. సో 4 + 5 9, 9 + 12 21, 21 + 8 29, 29 + 9 38. సో మనకి ఇక్కడ కన్ఫర్మ్ ఏమైంది సార్ అంటే ఇచ్చిన పదంలోని అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తం చేస్తే ఢిల్లీ వచ్చింది. కాబట్టి సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు బాంబే BOMBAY బాంబే యొక్క వాల్యూ ఎంత? సో ప్లేస్ ఆఫ్ వాల్యూ B స్టాండ్స్ ఫర్ 2, O ఫర్ 15, M as 13, B2, A1, Y 25. So please sum of it. So 2 + 15 + 13 + 2 + 1 + 25. So add change master. 2 + 15 17, 17 + 13 30, 30 + 2 32, 32 + 1 33, 33 + 25 58. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది మాస్టర్? 58 is the answer. So in a code language Delhi has coded 38. In that same coded language Bombay has now 58. So 58 is our answer. 58 we have at fourth option. So this is the right answer, sir. I hope you understand, sir. So one more question, sir. మరో ప్రశ్న చూద్దాం. Right. In a code language hotel is coded as 300. Then in the same code language bore. సో హోటల్ అనే పదానికి 300గా కోడ్ చేస్తే అలాంటి భాషలో బోర్ యొక్క కోడ్ ఎంత అంటాను. సో మిత్రమా నేనేం చెప్తున్నా మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫోకస్ ఆన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది లెటర్స్. సో ఫస్ట్ రైట్ డౌన్ సార్ HOTEL హోటల్ కోడెడ్ యాజ్ 300. సో ఫర్ హోటల్ H స్టాండ్స్ ఫర్ 8 రైట్ ఆన్సర్, O 15 గుడ్, T 20, E 5, L 12. So please sum of it, sir. So 8 + 15 + 20 + 5 + 12. వీటిని మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? 15 5 20 8 12 20 3 20s వచ్చినాయి. అంటే మనకు హోటల్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 60. కానీ వాడు ఎంత ఇచ్చాడు? 300 ఇచ్చాడు సార్. మరి మనకు వచ్చిందేమో 60, అక్కడ ఇచ్చిందేమో 300. ఏ విధంగా పాసిబిలిటీస్ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ఎస్, ఏ విధంగా అంటే సార్ ఇన్ ద వర్డ్ హోటల్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? హోటల్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. సో డివిజన్ అయితేనేమో చిన్న నెంబర్ వచ్చేది, మల్టిప్లైలు అయితే పెద్ద నెంబర్ వస్తుంది. మనకి ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చిందంటే మేబీ మల్టిప్లికేషన్స్ కావచ్చు. అంటే ఇక్కడ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ సమ్ చేసి నెంబర్ ఆఫ్ లెటర్స్తో మల్టిప్లై చేశాడని గమనిస్తే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 5. సో 5 60s are 300. సో ఇట్స్ ప్రూవ్డ్. సో సేమ్ కాన్సెప్ట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? బోర్ BORE బోర్. ఓకే, సో బోర్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే B యాజ్ సెకండ్ లెటర్, O యాజ్ 15 లెటర్, R యాజ్ 18, E యాజ్ 5 లెటర్. నౌ సమ్ ఆఫ్ ఇట్స్ ఆర్ ఆల్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది లెటర్స్. ఇచ్చిన అక్షరాల యొక్క స్థాన విలువలు మొత్తం కూడితే 2 + 15 + 18 + 5 20 20 40. క్లియర్? మరి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 లెటర్సే ఉన్నాయి. సో 4 లెటర్సే ఉన్నాయి కాబట్టి 4 × 40 440s 160. 160 అనేటువంటిని అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ ఉంది సార్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ సార్. రైట్. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 ఉన్నాయి కాబట్టి 5తో మల్టిప్లై చేసినాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ 4 ఉన్నాయి కాబట్టి 4తో మల్టిప్లై చేసినాం. సో 5 60s 300 అయినట్టు, 440s 160. సో 160 is the our answer, sir. I hope you understand, sir. Next question, sir. In a code language, Pioneer is 70 and Brand is equal 50. Then in that code language situation,
ఒక కోడ్ భాషలో పైనర్ ఈజ్ ఈక్వల్ 70 మరియు బ్రాండ్ ఈజ్ ఈక్వల్ 50 అయితే అదే కోడ్ భాషలో సిచ్యువేషన్ యొక్క వాల్యూ ఎంత? రైట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటున్నాం, నెంబర్ ఆఫ్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని చూద్దాం. రైట్, PIONER ఈజ్ ఈక్వల్ 70 అంటాడు. పైనర్ అంటే 70 అంటాడు. రైట్, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి సార్, 1 2 3 4 5 6 7. ఓకే, నెక్స్ట్ ఏమంటాడు సార్, సిచ్యువేషన్. బ్రాండ్ కూడా ఇచ్చాడుగా, BRAND, బ్రాండ్ ఈజ్ ఈక్వల్ 50. అయితే SI, ఓకే కొంచెం దగ్గర రాద్దాం, అక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి. బ్రాండ్ BRAND, బ్రాండ్ ఈజ్ ఈక్వల్ 50 అయితే సిచ్యువేషన్ SITUATION, సిచ్యువేషన్. మనము ఇప్పుడు పాయినర్ అంటే 70 అన్నప్పుడు బ్రాండ్ అంటే 50 అంటాడు. సరే ఇది చిన్నగా ఉందేమో, యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. R అంటే 18 B2, ఫర్ ఎగ్జాంపుల్ B2 R18 A1 N14 D4 సార్. 2 + 18 20, 21 14 35 4 39. కానీ ఇక్కడ ఏమంటాడు, 50 అంటాడు. అంటే 11 తక్కువ ఉంది అనుకుందాం సార్, 11 యాడ్ చేసింది అనుకుంటే. ఇక్కడ చూద్దాము సార్, P అంటే 16 I9 O15 N14 E5 R18. సమ్ చేద్దాం, 16 + 9 25 15 40 ఇవి ఒక 10 50 64 72 82 వస్తుంది. ఇది ఎక్కువ అవుతుంది సార్, ఇది తక్కువ అవుతుంది 39 అవుతుంది. మరి ఇది కాన్సెప్ట్ అడిషన్లో వచ్చేటట్లేదు, ఇంకేమైనా ఉన్నాయా? రైట్ సార్, చూద్దాం మాస్టర్. ఇప్పుడు మరొక రూట్ కొద్దాం. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏంటని చూడండి సార్, 1 2 3 4 5 6 7 లెటర్స్ వర్డ్. సో హౌ మెనీ లెటర్స్ వర్డ్ సార్? ఇది 7 లెటర్స్ వర్డ్. 7 లెటర్స్ వర్డ్. సో 7 లెటర్స్ వర్డ్స్ని 7 10 టైమ్స్ చేస్తే ఎంత అవుతుంది? 70. మరి ఇక్కడ ఎన్ని లెటర్స్ వర్డ్స్ ఉన్నాయి సార్? 1 2 3 4 5. సో ఇది 5 లెటర్స్ వర్డ్. 5 లెటర్స్ వర్డ్, 5 అక్షరాల పదము. ఇది 7 అక్షరాల పదము. సో 7 పదుల 70 అయింది. మరి ఇది 5 అక్షరాల పదము, 5 పదుల 50 అయింది. ఈ రెండు ప్రూఫ్ అయినాయి చూడండి సార్ కదా. సో ఇదే విధంగా సిచ్యువేషన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చెప్పండి? 1 2 3 4 5 6 7 8 9. సో ఇది 9 లెటర్స్ వర్డ్ సార్. ఇది 9 లెటర్స్ వర్డ్, 9 అక్షరాల పదం. 9 అక్షరాల పదం కాబట్టికి 9 పదుల 90, 9 10s 90. సో ఆన్సర్ ఈజ్ 90. సో 90ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఇక్కడ 70 ప్రూఫ్ అయింది, 50 ప్రూఫ్ అయింది కాబట్టి 90 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సార్. సో 90 వేర్ వి హావ్ సార్ ఎట్ థర్డ్ ఆప్షన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూసే ఉండవు, లాజిక్స్ అవసరం, కాన్సెప్ట్స్ అవసరం, కంటెంట్ అవసరం. నెక్స్ట్ సార్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ mention is equal 49, neuronic is 81, then in the same code language marvelous. రైట్ సార్, ఇప్పుడు మెన్షన్ అనే పదం ఉంది కదా సార్, ఎన్ని ఉన్నాయి చూడండి. MENTION, మెన్షన్ ఈజ్ ఈక్వల్ 49. సేమ్ న్యూరోటిక్ దగ్గర రద్దామా, అన్ని 3 వచ్చినాయి కాబట్టి MENTION, mention is equal 49. Then
నెరోటిక్ NEUTRONIC ఈజ్ ఈక్వల్ 81 ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ మార్వెలస్. ఫస్ట్ ఈ రెండింటిని ప్రూవ్ చేయండి సార్. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 లెటర్స్. సో ఇక్కడ ఏమని అనిపించింది మాస్టర్ మనకు? ఇవి 7 లెటర్స్ వర్డ్. 7 లెటర్స్ వర్డ్ 7 అక్షరాల పదం కాబట్టి 7 యొక్క వర్గం 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49 అవుతుంది సార్. 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49. మరి అదేవిధంగా ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చెప్పండి సార్ ఇందులో? 1 2 3 4 5 6 7 8 9. మరి 9 లెటర్స్ వర్డ్ ఇది. సో 9 లెటర్స్ వర్డ్ 9 అక్షరాల పదం. సో 9 యొక్క వర్గం ఎంత? 81. చూడండి సార్ ఎంత లాజిక్ కాన్సెప్ట్ ఉందో. మనము వర్డ్లో ఉన్నటువంటి అన్ని నెంబర్లు రాసుకుంటూ పోతే ఇది ప్రూఫ్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ. సో ఇలాంటి కాన్సెప్ట్ లాజిక్స్ అవసరం. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు మరి ఈ కాన్సెప్ట్లో మార్వెలస్ అనే పదం ఉంది కదా సార్. మరి మార్వెలస్ అనే పదం యొక్క కోడ్ని మనం చూద్దాం. సో మార్వెలస్లో ఎన్ని ఉన్నాయి అక్షరాలు చూద్దాం. మార్వెలస్లో 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్. ఎన్ని ఉన్నాయి సార్? 10. మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ వర్డ్. సో 10 లెటర్స్ వర్డ్ అన్నప్పుడు సేమ్ కాన్సెప్ట్లో అప్పుడు 10 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఎంత అవుతుంది మాస్టర్? 100. సో 100 వేర్ వి ఆర్ సార్? ఎట్ 4th ఆప్షన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. సో ఈ విధంగా కాన్సెప్ట్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరేనా మిత్రమా? ఓకే మాస్టర్.